ఒంగోలు నగరంలోని రామ్ నగర్ లో కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఒంగోలు టీడీపీ అభ్యర్థి దామచల జనార్దన్ పాల్గొని మాట్లాడారు. ఒంగోలులోని కాపులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఏ సమస్య వచ్చినా వెంటనే తన వద్దకు రండి, ఆ సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ఈదర మోహన్, షేక్ రియాజ్, తోటకుర వెంకట్రావు, మలగ రమేష్, గద్దె కృష్ణ, కొక్కిరాల సంజీవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తీర్మానం ప్రకారం కాపు సంఘ సభ్యుల తీర్మానం ప్రకారం మెజార్టీ సభ్యుల తీర్మానం ప్రకారం ఈ రోజున మనం కాపు సంఘం సభ్యులందరూ కలిసి జనసేనకు మద్దతు తెలపాలని కోరినందున ఈ రోజున మనం అందరం కలిసి జనసేనకి మద్దతు ప్రకటిస్తున్నాం. జనసేనతో పాటు మనకి కూటమిగా ఉన్నటువంటి పార్టీలకి మనం మద్దతు పలుకుతూ అందరం కలిసికట్టుగా కూటమికి మనము మద్దతు తెలిపి మన ఓట్లు మద్దతుగా ఇక్కడ ఏ పార్టీ మా సభ్యులు ఉన్నారో వారికి మనము అందరూ సహకరించి ప్రతి ఒక్కరూ పేరు పేరున మన కాపు సంఘం సభ్యులు అందరూ కాపు జాతి అంతా మనం ఈ రోజున మనం ఇక్కడ నిలబడ్డ మన తెలుగుదేశం సభ్యులకు మనం మద్దతు పలకవలసిందిగా కోరుతున్నాం. మేము స్టేషన్లోకి వెళ్తే స్టేషన్లో నుంచి బయటకు తీసుకురావాలంటే మనిషిని మాకు సరైన నాయకుడు లేడు. మేము చెప్పుకోవటమే కానీ మాకు ఆదరాభిమానాలు అందట్లా. దానివల్లనే ఈ రోజున అందరం కలిసికట్టుగా మేము మీకు చెయ్యాలని నిర్ణయించుకున్నాం. దీన్ని మీరు ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటారో మాకైతే తెలియదు. మేము కావాల్సింది మేము సంఘం తరఫున మేము వచ్చి అడిగినప్పుడు మాకు ఎలాంటి అన్యాయం లేకుండా న్యాయం చేయమని కోరుతున్నాం. బేషరతుగా మాకు న్యాయం చేయాలి. ఇది మాత్రం మీరు ఆలోచించుకొని మీరే ఇక్కడే మీరు చెప్పదలుచుకున్నది ఏదో మీరు ఇక్కడే అందరు సభాముఖంగానే చెప్పమని కోరుకుంటున్నాం. నెక్స్ట్ మన తోటకూర మన కాపు సంఘం వ్యవస్థాపక సభ్యులు అధ్యక్షులుగా పనిచేశారు. ఆయన ఎన్డీఏ కూటమికి కాపులు ఫుల్ సపోర్ట్ చేస్తారని ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాను. రేపు రాబోయే రోజుల్లో ఈరోజు కూటమికి విజయం సాధిస్తే కాపులకి ఉన్నతమైన స్థాయిలో ఉంచుతారని చెప్పి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ చెప్పి అనుభవిస్తాడు మనకి పోస్టింగ్లు ఉంటాయని, మనకి అరువైన గౌరవం దొరుకుతుంది. కాబట్టి ప్రతి ఒక్క కాపు నాయకులు ఈరోజు ఎన్డీఏ కూటమికి ఓటేసి గెలిపించాల్సిన బాధ్యత మనకి ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో చూస్తుంటే అరాచక పాలన నడుస్తుంది. మరి రోజుకి 2-3 మీటింగ్లు చెప్తా ఉన్నాం ఈరోజు మనం వైఎస్ రాజు చేస్తున్న అరాచక పాలన గురించి కూడా. కాబట్టి మన యువత భవిష్యత్తును దృష్టిలో పెంచుకొని, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ ఎన్డీఏ కూటమి సపోర్ట్ చేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఒంగోలు నుంచి మన జనార్దన్ గారిని ఎంపీ అభ్యర్థి అయినటువంటి పెద్ద ఆయన అంటే మహానుభావుడు అని వాళ్ళ ఇంటికి ఏమి రోజుల్లో లేని రోజుల్లో పోయినా అందరికీ ఏం తక్కువకుండా వాళ్ళ నానమ్మ గారు బ్రహ్మాండంగా వడ్డిస్తారని ఒక పెద్ద పేరుంది చుట్టుపక్కల పల్లెల్లో. అట్లానే పెద్ద ఆయన గారు దామచర్ల ఆంజనేయులు గారి కనించి నాకు రాజకీయం ఉంది. ఆయన కూడా ప్రతి ఓడి ఎప్పుడూ నవ్వుతాని అందరిని రిసీవింగ్ చేసుకొని పలకరించి మెత్తగా ఎంత పనులు చేయాలో అంత పనులు చేశాడు. మన విద్యా దీనికి కానీ, పాలిటెక్నికల్ కానీ, ఒక గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజీ కానీ తెప్పించాడంటే ఆయన ఆ రోజుల్లో మహానుభావుడు. ఆయన మనవుడుగా దామచర్ల జనార్దన్ గారు అంతకన్నా ఎక్కువ చేయాలని నాకెంతో, ఆయన మంచి పేర్లు మంచి పొజిషన్లో నేను చూడాలని ఆశిస్తూ, ఆ తర్వాత మళ్ళా మోడీ గారు వీళ్ళందరూ కూడా కలవటం, అందరూ కూడా కలిసి ఈ రాక్షస పాలన పోవాలి. ఈరోజు రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కిపోయింది. అన్ని విధాలుగా కూడా ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కింద కూలీల కాడి నుంచి, వ్యాపారస్తుల కాడి నుంచి, ఉద్యోగస్తుల కాడి నుంచి, మహిళల కాడి నుంచి ఎవరు కూడా ఈరోజు సంతోషంగా లేని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది అని చెప్పి వీళ్ళందరూ కూడా ఒక నిర్ణయాలు తీసుకొని ఈరోజు అందరం కలిసి మనం పోటీ చేయడం జరుగుతుందని చెప్పి కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా. కాబట్టి తప్పకుండా కూడా అందరం కూడా మనం జనసేన వల్ల కానీ, బీజేపీ కానీ అందరం కూడా మనం కలిసి రేపు ఈ యుద్ధంలో మనం చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈడ కూడా పరిస్థితులు కూడా మీ అందరికి కూడా తెలుసు. ఎందుకంటే
ఉండే హెడ్ క్వార్టర్లో మీరు అందరూ ఉండేవాళ్ళు. ఏ విధంగా స్థలాలు దోపిడీలు అయినాయో, ఏ విధంగా దౌర్జన్యాలు అయినాయో, ఏదో 20 సంవత్సరాలు కట్టిన బిల్డింగులకు కూడా ఆ రోజు టౌన్ ప్లానింగ్ వాళ్ళని పంపించి దాన్ని పడేస్తామని చెప్పి డబ్బులు వసూలు చేశారో, అదేవిధంగా అపార్ట్మెంట్లు కట్టుకునే వాళ్ళ దగ్గర ఎవరు పోయి లంచాలు తీసుకుంటున్నారో, గ్రానైట్ల దగ్గర లంచాలు తీసుకోవటం ఒకటి కాదు, అవినీతి డబ్బు అనేది ఇసుక అన్నీ కూడా చేసి ఈరోజు అవినీతి డబ్బుతోటే ఈరోజు రాష్ట్రంలో కానీ మన దగ్గర కూడా ఈ పరిస్థితులు జరుగుతున్నాయని చెప్పి కూడా మీ అందరికి కూడా మేము తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈ వ్యవస్థ పోవాలి, మనం ప్రశాంతంగా ఉండే పరిస్థితి రావాలంటే మళ్ళా మనం అభివృద్ధి కార్యక్రమాల్లో ఒక సమర్థవంతమైన నాయకుడి పరిపాలనలో మన రాష్ట్రం వస్తేనే మళ్ళా కూడా మనకు పీస్ఫుల్ వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు 2014-19 కూడా ఆ రోజు అందరం కూడా కలిసి జనసేన తెలుగుదేశం కూడా కలిసి బీజేపీ కలిసి ఆ రోజు కూడా నేనే నిలబడ్డాం. ఆ రోజు కూడా మీ అందరి ఆశీస్సులతోటి 14లో నేను ఎమ్మెల్యేగా ఆ రోజు గెలిచాం. గెలిచిన తర్వాత ఒంగోలు అనేది ఏ విధంగా మార్పులు తీసుకొచ్చామో మీ అందరికి కూడా తెలుసు. ఆ రోజు పెద్ద పల్లెటూరు మాదిరి ఉండేది ఒంగోలు. ఎక్కడ పడితే అక్కడ చెత్త, ఎక్కడ పడితే అక్కడ పందులు తిరుగుతుండేవి. ఏ విధంగా మంచినీళ్ళు లేక 2 రోజులకు వచ్చిద్దో 5 రోజులకు వచ్చిద్దో మంచినీళ్ళు లేని పరిస్థితి. అదేవిధంగా కరెంటు దీపాలు లేని పరిస్థితి, అప్ అండ్ డౌన్స్ కరెంట్ ఉండే పరిస్థితి. చిన్న వర్షం పడితే ఒంగోలంతా మునిగిపోయి ఇళ్లలోకి నీళ్ళు వచ్చే ప్రాంతాలు మన ఒంగోలులో ఉన్నాయి. అదేవిధంగా ఎంతోమంది పేదవాళ్ళు ఇల్లు లేకుండా ఇబ్బందులు పడే పరిస్థితులు కూడా అవన్నీ కూడా ఆ రోజుల్లో పరిస్థితులు ఉండేవాడిని. దాన్ని మనం వచ్చిన తర్వాత ఎంతో స్ట్రీమ్ లైన్ చేశాం. నాకు వచ్చిన 5 సంవత్సరాలని మేమంతా కూడా ఎంత కష్టపడ్డాను అనేది కూడా మీ అందరూ కూడా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మార్పు అనేది ఒంగోలు అనేది మార్పులు తీసుకొచ్చి దానికి అన్ని విధాలుగా హంగులు తీసుకొచ్చాం. కాబట్టే మనం క్లీన్ సిటీ కింద ఆ రోజు ఇండియాలో స్వచ్ఛ భారత్లో కూడా మనం అవార్డు కూడా తీసుకున్నాం మనం టైంలో. ఎందుకంటే ప్రజలు పొద్దున వచ్చే లోపల రోడ్లన్నీ కూడా క్లీన్గా ఉండాలి. అదేవిధంగా ఎక్కడా కూడా ఇబ్బంది రాకూడదు. వాళ్ళకి కావాల్సిన సంక్షేమ పథకాలు కూడా, పెన్షన్లు కూడా మనకి ఇంకా 3000 మంది ఎక్స్ట్రా ఉంటే సపరేట్గా తీసుకొచ్చి ఆ రోజు బాబు గారిని అడిగి పెన్షన్లు కూడా ప్రతి ఇంటికి కూడా ఆ రోజు పెన్షన్లు ఇచ్చాం, రేషన్ కార్డులు ఇచ్చాం. ఏవైతే మన వాళ్ళు ఉన్నారో అందరికి కూడా చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా మనం ఉండి చిత్తశుద్ధితోటి ఈరోజు అన్ని కార్యక్రమాలు మనం చేసాం. దగ్గర 2600 కోట్ల రూపాయలతోటి మన ఒంగోలు అనేది అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. మంచినీళ్ళది కూడా ప్రతిరోజు ఇవ్వాలని చెప్పి దాన్ని ఒక పద్ధతి ప్రకారంగా 165 కోట్లతోటి అమృత్ స్కీమ్ నుంచి సెంట్రల్లో మనం అప్రూవ్ చేశాం. దాని 1 కిలోమీటర్ ఆగితే ఇంతవరకు దానికి మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితిలో 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు మంచి చేసిన వ్యక్తి 1 రూపాయి కూడా దానికి ఫండ్స్ తీసుకురాకుండా అది ఆగిపోవటాలు అట్నే చూస్తూ ఉన్నాం. పోతురాజు కాలం కూడా నేను 25 కోట్లకి ఆ రోజు 10 సార్లు తిరిగి దాన్ని శాంక్షన్ చేపిస్తే ఎలక్షన్ కోడ్ వస్తే నెక్స్ట్ రాగానే ఫౌండేషన్ స్టోన్ వేసుకున్న ఇక్కడ ఉండే పెద్ద మనిషి కనీసం దాన్ని పట్టించుకోకపోవటం వల్ల 3 కాంట్రాక్టర్లు మారారు. ఒక్కో కాంట్రాక్టర్ డబ్బులు తీసుకుంటుంటే 3 కాంట్రాక్టర్లు మారి ఎవరు చేయలేక వాళ్ళు వదిలేస్తే ఈరోజు పోతురాజు కాలం వర్క్ కూడా అది క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళా దాన్ని మళ్ళీ పెట్టుకొని మళ్ళీ ఎస్టిమేషన్ వేసి మళ్ళా మనం అప్రూవల్ తీసుకొచ్చే పరిస్థితి ఈరోజు దాన్ని తీసుకొచ్చారు. ఇలాగా పేదవాళ్ళ కోసం 6000 ఇళ్ళు ఆ రోజు 16,000 ఇళ్ళు శాంక్షన్ చేయించాం. 6,000 ఇళ్ళు దగ్గర 20% కంప్లీట్ చేశాం. దానికి ఇంకొక 50 కోట్లు 100 కోట్లు పెట్టుంటే ఈరోజు 6,000 మంది మన వాళ్ళంతా కూడా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో సొంత ఇంట్లో వాళ్ళంతా ఉండే పరిస్థితులు వచ్చేది. దాన్ని అది అట్లానే 80% తోటి పూర్తయినా అట్లానే అది కూడా ఆగిపోయింది. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు, బ్రిడ్జీలన్నీ కూడా మనమే చేసాం. ఒక బ్రిడ్జి ఈతమొక్కల బ్రిడ్జి, బక్కన కెనాల్ బ్రిడ్జి ఒక్కటి ఆగింది. ఇవన్నీ కూడా ఒక చిత్తశుద్ధితోటి మనం కూడా అనేక కార్యక్రమాలు ఒంగోలులో ఒక మార్పులు తీసుకొచ్చి నా వంతు నేను కృషి చేశాం. తెలుగుదేశం టైంలో కూడా అప్పుడుండే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా కాపులకి మనం ఏదో విధంగా చేయాలని చెప్పి ఆ రోజు 5% రిజర్వేషన్ కూడా బిల్లు పాస్ చేసింది కూడా తెలుగుదేశం పార్టీ అనేది కూడా మీకు అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఆ తర్వాత దగ్గర 3,100 కోట్లతోటి మనకి కాపులు కూడా రిజర్వేషన్ పెట్టి రిజర్వేషన్ ద్వారా కాపు రిజర్వేషన్లో ఎంతోమందికి సహాయం చేసింది తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే ఆ రోజు అందరూ కూడా కలిసే ఉన్నారు. వీళ్ళంతా కూడా కలిసినప్పుడు ఒక్కొక్క దానికి కూడా ఆ రోజు చేయాల్సిన కార్యక్రమాలు చేశారు. ఆ రోజు ఉండే పరిస్థితుల్లో కాపు కార్పొరేషన్ కింద 6,000 కోట్లు ఖర్చు పెట్టారు.
ఎవరైతే చదువుకునే వాళ్ళు అంటే వాళ్ళకి విద్యకి లోన్లు ఇచ్చారు. అదేవిధంగా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏదో విధంగా వాళ్ళ వృత్తిలో ముందుకెళ్ళటానికి దానికి కూడా వాళ్ళకి సహాయం చేసి కార్పొరేషన్ నుంచి వాళ్ళకి నిధులు ఇవ్వటం కూడా జరిగిందని చెప్పి కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఇలాంటి కార్యక్రమాలు ఆ రోజు తర్వాత ప్రతి జిల్లాలో కూడా ఎక్కడైతే హెడ్ క్వార్టర్ ఉందో ఆ రోజు కాపు భవన్ ఉండాలని చెప్పేసి మన దగ్గర కూడా మేము శాంక్షన్ చేశాం. ఆ రోజు చేసిన 3 కోట్ల రూపాయలు ఆ రోజు శాంక్షన్ చేసి మన ఫౌండేషన్ కూడా వేసుకున్నాం. ఆ రోజు మన పెద్దలంతా కూడా వచ్చారు. ఆ రోజు వెంకట్రావు గారు అంతా విదేశీ విద్య కానీ లేకపోతే కాపు భవన్ కూడా ఆ రోజు ఫౌండేషన్ వేసాం, లోన్స్ ఇచ్చాం. ఎన్నో కార్యక్రమాలు కూడా తెలుగుదేశం టైంలో మనందరికి కూడా మనం సహాయం చేశామని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడన్నా ఎవరికన్నా జరిగిందా అని అడుగుతున్నా. నేను ఈ 5 సంవత్సరాల్లో ఎవరన్నా మిమ్మల్ని పట్టించుకున్నారా అని అడుగుతున్నా. ఒక కార్పొరేషన్కి పేరుకు మాత్రం కార్పొరేషన్లు అన్నీ అనౌన్స్ చేశాడు, ఒకేసారి అనౌన్స్ చేశాడు. చైర్మన్ని, డైరెక్టర్ని అందరినీ అనౌన్స్ చేసి కార్పొరేషన్లో 1 రూపాయి లేకుండా వాళ్ళకి జీతాలు వేయటం. కార్పొరేషన్ చైర్మన్కి మాత్రం ఒక కారు, పెద్ద బోర్డు, ఏదంటే కాపు కార్పొరేషన్ చైర్మన్ బోర్డు పెట్టుకోవడానికి ప్రోటోకాల్, 1.5 లక్షల రూపాయలు జీతాలు వేశాడు. తప్పితే సామాన్య ప్రజలకి కార్పొరేషన్లో కొంత నిధులు పెట్టి వాళ్ళకి ఎక్కడా కూడా ఒక్కరికి కూడా సహాయం చేయలేదని చెప్పి ఈరోజు నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఎంతోమంది నిరుద్యోగులు చదువుకొని ఈరోజు ఇబ్బందులు పడతా ఉద్యోగాలు లేక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఈరోజు మనం ఎంతోమంది ఉన్నారు. కానీ ఒక్కరికి కూడా ఉద్యోగాలు లేవు. పిల్లలైతే చదువు అయిపోయి తల్లిదండ్రుల ముందే ఖాళీగా తిరుగుతుంటే ఇంటికి వస్తే తల్లిదండ్రులు బాధపడే పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు మళ్ళీ ఫ్రెండ్స్ చెడు అలవాట్లు, గంజాయి, అదేవిధంగా మందు, ఇవన్నీ కూడా మన ఒంగోలు కాకుండా మన రాష్ట్రం అంతా కూడా గంజాయి వ్యాపారం అయిపోయింది. మందు వ్యాపారంలో సంపాదించారు 1000 కోట్లు, అదేవిధంగా గంజాయి వ్యాపారం చేస్తూ ఉన్నారు. గంజాయి వ్యాపారంలో కూడా కొన్ని 1000 కోట్లు ఈరోజు గంజాయిలో కూడా సంపాదించడం. చిన్న 20 సంవత్సరాలు 21 సంవత్సరాల పిల్లలు కూడా గంజాయిలు తాగి చెడిపోయే పరిస్థితి మన ఒంగోలులో కూడా మనం చూస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇలాంటి వ్యవస్థ మనం మార్పు తీసుకురావాలి, ఇలాంటి వ్యవస్థ పోవాలి, మళ్ళా పీస్ఫుల్ అయినా రావాలి. ఎక్కడైనా కూడా దొంగ స్టాంపులు అనేది రాష్ట్రంలో ఎక్కడైనా జరిగిందా అని నేను అడుగుతా ఉన్నా. మన ఒంగోలులో తప్పితే దొంగ స్టాంపులు వీళ్ళే తయారు చేసి ఎక్కడో అమెరికా ఉండేవాళ్ళు లేకపోతే చెన్నైలో ఉద్యోగం చేస్తూ ఉంటే ఆ సైట్ గమనించుకొని ఆ సైట్ని వేరే రిజిస్టర్ ఆఫీస్తో మాట్లాడి ఆ రిజిస్ట్రేషన్ చేసుకొని తక్కువ రేటుకి మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మి ఆ ఓనరు తెలిసే లోపల 5 చేతులు మారి పరిస్థితి మన ఒంగోలులో ఎన్ని సైట్లు కబ్జాలు జరిగినాయి అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు రిజిస్ట్రేషన్స్ అయినాయి. ఇవన్నీ కూడా ఎన్ని ఇబ్బందులు పడ్డారో పేదవాళ్ళు కష్టపడి వాళ్ళ పిల్లలకు వరకు నెయ్యటానికి సంపాదించి ఒక పొలం సైట్ కొనుక్కుంటే అది కూడా కబ్జా అయితే ఎన్ని పెళ్ళిళ్ళు ఆగిపోయినాయి అనేది కూడా మనం గుర్తుంచుకోవాలి. అవన్నీ కూడా కొంతమందికి స్థలం ఇస్తే స్థలం ఇది దొంగ ఆల్రెడీ రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి అని చెప్తే ఆ పెళ్ళైన వాళ్ళు కూడా ఇంటికి పంపించిన వాళ్ళు కూడా ఎంతమంది ఉన్నారో అవన్నీ కూడా మా నోటీసులో ఉన్నాయి. అలాంటి కుటుంబాలను ఎన్నో కుటుంబాలను సర్వనాశనం చేశారు ఇక్కడ ఉండే వ్యక్తి అని చెప్పి కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. వాళ్ళకి డబ్బు ఒకటి ప్రధానం, డబ్బుతోటే సంపాదించాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రజల జీవితాలతో ఆడుకున్నారు. ఎవరో బొంకులు పెట్టుకొని రోజుకు 500 రూపాయలు సంపాదించే బొంకులను కూడా ముందు నోటీస్ ఇచ్చి తీపిస్తే వాళ్ళు తీసుకొని పక్కకి వెళ్ళిపోతారు. అలాంటిది 20 సంవత్సరాల నుంచి బొంకులో టీలు పెట్టుకొని టీ అమ్ముకునే వాళ్ళని కూడా వాళ్ళు కార్పొరేషన్లను పంపించి బద్దలు కొట్టించారు. బొంకుని ఒక 50,000 60,000 అయితే కానీ బొంకు మళ్ళా రాదు. అలాంటివి కూడా ముందు నుంచి కూడా కాపు సోదరులతో నాకు ఎక్కువ అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే చిన్నతనం నుంచి కూడా నేను ఎక్కువ స్నేహం చేసింది, ఎక్కువ నేను తిరిగింది కూడా ఒక కాపులతో. ఎందుకంటే మిర్యాలపాలెం కానీ గద్దలగుంట కానీ కాపుల ఏరియాల్లో మ్యాక్సిమం నేను తెలియనటువంటి వాళ్ళు తక్కువ ఉంటారు. ఎందుకంటే ఈ రోజుకి కూడా నా పక్కన ఉన్నటువంటి వ్యక్తులు కూడా కాపు కులానికి సంబంధించినటువంటి వ్యక్తులే చాలా వరకు ఉంటారు. అందరూ కూడా వాళ్ళ అండదండలతోనే ఈ రోజుకి నేను జిల్లా స్థాయి అధ్యక్షుడు అవడానికి కారణం కూడా కాపు సోదరులే దాంట్లో ప్రధాన భాగం. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించి 2014లో కేంద్రంలో నరేంద్ర మోడీ గారికి అలాగే రాష్ట్రంలో
నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మనం 2014లో మద్దతు ఇస్తే ఆ రోజు ఉన్నటువంటి కూటమికి మన కాపు సోదరులందరూ కూడా కలిసి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో అక్కడ కేంద్రంలో ఇక్కడ రాష్ట్రంలో కూడా కూటమి అభ్యర్థుల్ని గెలిపించినటువంటి పరిస్థితులు ఉండే. తర్వాత 2019 కొన్ని కారణాల వల్ల విడివిడిగా పోటీ చేసిన మెజారిటీ కాపులు మాత్రం జనసేన పార్టీ తరఫున నిలబడినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ ఆ రోజు గత ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కాపులకి 5% రిజర్వేషన్ కల్పించారు. కానీ జగన్ వచ్చి ఆ ఉన్నటువంటి 5% రిజర్వేషన్లు కూడా తీసేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయినా ఎందుకో కానీ కొంతమంది కాపు సోదరులు వాళ్ళ స్వలాభం కోసమో తెలియదు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడు ఇస్తున్నటువంటి తాయిలాలకో తెలియదు, కానీ ఎందుకో కాపు జాతికి నిజంగా ఈరోజు వెనకబడినటువంటి తరగతులుగా మనకి న్యాయం జరగట్ల. దానికే ఈరోజు మళ్ళీ మనం పొత్తు పెట్టుకొని రేపు రాబోయే రోజుల్లో కూడా 1/3 షేరింగ్ మన అందరికీ కూడా ఉండేటట్టు పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగా ప్రకటించడం జరిగింది. దానికి కూడా ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారు కూడా ఈరోజు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఈ రోజు మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్నారు. ఈ రోజు మనం తగ్గొచ్చు, 21 సీట్లు తీసుకోవచ్చు, 2 ఎంపీ సీట్లు తీసుకున్నా మనకి దాంట్లో పోయింది ఏమీ లేదు. దయచేసి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నిన్న మనం 19 ఎన్నికలకి పోతే 1 ఎమ్మెల్యే మనం గెలిపించుకోగలిగాం. ఈ రోజు 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు పార్లమెంట్లోనూ అసెంబ్లీలోనూ మన ప్రాతినిధ్యం వహించబోతున్నాం. అందుకే పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పార్టీ శ్రేయస్సు దృష్ట్యా ఈ రోజు కూటమితో అక్కడ ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారిని, ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని కలపడానికి కీలక పాత్ర వహించారు. అంత గొప్ప నిర్ణయం తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని మనం బలపరచాల్సిన అవసరం ఉంది. ఈ రోజు రాష్ట్రం బాగు కోసమే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వెనకబడిన తరగతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బాగుండాలి. మంచి పరిణామం. మరి ఈ రోజున కాపు సంఘాల తరఫున ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు ముందుగా నా అభినందనలు తెలియజేస్తూ, ఇది ఒక మంచి నిర్ణయంగా మరి మీ అందరికీ తెలియజేసుకుంటూ, అదేవిధంగా అందరిలో ఒక గూడు కట్టుకున్న ఒక ఆవేదన అయితే ఉంది. ఆ ఆవేదన మరి ఏంటి అనేది ఇక్కడున్న మనందరికీ తెలుసు. మరి రాబోయే రోజుల్లో ఇటువంటి ఆవేదన లేకుండా పరిష్కరించాల్సిన బాధ్యత మరి జనార్దన్ గారి మీద, అదేవిధంగా రేపు కాబోయే పార్లమెంట్ సభ్యుల మీద ఉన్నదని, వారు ఆ బాధ్యతని స్వీకరించాలని మీ అందరి తరపున కూడా నేను తెలియజేసుకుంటూ, మరి ఈ రోజున ఒకసారి మనం గమనిస్తే మన ఇంట్లో ఫ్యాను ఎంత స్పీడ్తో తిరుగుద్ది? 1, 2, 3, 4. మరి 151తో స్పీడ్తో కనుక ఫ్యాన్ తిరిగినట్లయితే మరి ఇంటి కప్పులు కానీ ఇంట్లో సర్వం కొట్టుకునే పరిస్థితి. మరి అదేవిధంగా రాష్ట్రం కూడా ఈ రోజున సర్వము కోల్పోతున్నటువంటి పరిస్థితులు. మరి ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి యుక్తి, పవన్ కళ్యాణ్ గారి శక్తి, మోడీ స్ఫూర్తి, ఈ 3 ఈరోజు ఎంతో అవసరమని మరి తెలియజేసుకుంటూ, మరి ఆ కలయికే ఈనాటి ఐక్య సంఘటనగా మరి తెలియజేసుకుంటూ, మరి ఈ రాబోయే రోజుల్లో అందరూ ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నారు. కేంద్రంలో మోదీ గారి నాయకత్వంలోని ప్రభుత్వం కానీ, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్